పండుగలు వచ్చినాయంటే చాలు మన దేవుని గుళ్ళు మస్తు కిటకిటలాడుతుంటాయి. పబ్లిక్ను పటవశమే కాదు, లైన్లన్నీ ఉష్కేస్తే రాలదు కావచ్చు అన్నట్టు పబ్లిక్తోని ఇరకటం అవుతుంటాయి. పండుగ నాడు దేవుణ్ణి చూడాలి, దేవునికి మొక్కాలే అన్నట్టు ఎగబడుతుంటారు చాలా మంది. సరే ఇక పబ్లిక్ పోతే పోయిర్రేమో కానీ అందరికీ మంచి చెడు చెప్పే మన లీడర్ సాబులు కూడా పండుగ యాళ్ళనే దర్శనానికి పోయి అందరినీ పరిశాన్ చేసిర్రు. చూడుర్రి చూడర్రే, లీడర్లంతా ఒక్కటేసారి బాదురుకొని పోయినట్టే ఉన్నది చూస్తా అంటే. ఒకళ్ళెనక ఒకళ్ళు ఎంకన్న దర్శనానికి ఇంటి వాళ్ళు అందరిని ఎంటేసుకొని పోయిండ్రు. ఏపీ లీడర్లే కాదు, తెలంగాణ అధికార పార్టీ లీడర్లు కూడా ఇడవకుండా పోయిండ్రు. ఉప ముఖ్యమంత్రి బట్టి సారు, మంత్రి పొన్నం సారు, చెయ్యి పార్టీ వ్యవహారం అంతా చూసే దీపదాస్ మున్సి మేడం, తెలంగాణ స్పీకర్ సారు, ఏపీ స్పీకర్ సారు, ఓ గిట్ల చెప్పుకుంటా పోతే లీడర్లు. పబ్లిక్ అంతా ఒకటే నాడు దర్శనాలకు పోవద్దని చెప్పి లీడర్లు మాత్రం గిట్ల పొద్దుగాలినే పట్టుబట్టలు కట్టుకొని పోయిండ్రు. అసలే వైకుంఠ ఏకాశికి 7 కొండల ఎంకన్న సన్నిధికి సీతం పబ్లిక్ పోతుంటారు. పబ్లిక్ టోకెన్ల కొరకు ఎగబడి ఇప్పటికే ఆగమాగం అయింది. గిసోంటి యాలల్లా వీఐపీలు కూడా పబ్లిక్ తోని పోటీ పడి దర్శనాలకు పోతే ఎట్లా అని చాలా మంది నారాజవుతున్నారు. ఇప్పుడు వీఐపీల కొరకు పబ్లిక్ ఆగబట్టుడు కాదా, పబ్లిక్ ఎంతసేపు అని లైన్లలో నిల్చోవాలి, చిన్నపిల్లలు ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు అన్నట్టు కోపానికి వస్తున్నారు ఇంతమంది. అందరికీ చెప్పేటోళ్ళు లీడర్లే ఆలోచనలు చేసుకోవాలి అన్నట్టు గరం అవుతున్నారు. ఇగిదిట్లుంటే టోకెన్ల కొరకు తొక్కులాటల దెబ్బలు తగిలిన భక్తులను ప్రత్యేకంగా తోలుకపోయి వైకుంఠ ద్వారా దర్శనం చేయించిండ్రు టీటీడీ ఆఫీసర్లు. వాళ్ళందరికీ ప్రత్యేక దర్శనం చేయించాలి అని సీఎం సారే చెప్పిండట. అంతేకాదు, మందులు మాకులు మంచిగిచ్చి ఇంటికి తోలియాలే, లాపర్వ చేయొద్దని గట్టిగానే చెప్పిండ్రట. అందుకే సర్కారోళ్లను తారీఫ్ చేసిండ్రు భక్తులు. అన్యమ గాని తీరొక్క పూలతోని తీరు లైట్లతోని ఆ 7 కొండల ఎంకన్న సన్నిధిని ఒక్క తీరుగా ముస్తాబు చేసిండ్రు. అవి చూడర్రా అంటే చూడనికే 2 కళ్ళు సరిపోవు, గంత అందంగా తీర్చిదిద్దిండ్రు. అన్నట్టు రష్ గట్టిగా ఉన్నది. ఎంకన్న దర్శనానికి పోదామనుకునేటోళ్ళు జర్ర ఓ 4-5 వద్దులు ఆగిపోన్రి, అప్పుడే నిమ్మలంగా ఉంటుంది. ఈసారి సంక్రాంతి పండుగ సంబరాలు ముందుగానే షురువైనాయి. ఊర్ల పొంటి ముగ్గుల పోటీలు, గంగిరెద్దుల ఆటలు, హరిదాసుల పాటలు, అబ్బో ఇప్పటికే అన్నీ షురువైనాయి. మా అక్షయలు అయితే ఊరికేంచి ఒకటే ఫోన్లు కొడుతుర్రు, ఎప్పుడు వస్తావు అని అడుగుతుర్రు. సరే ఇక నా సంగతి అట్లా ఉండనివ్వరు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ ఎటో పోయిండు, పండ్రు ఒక్కసారి అరుసుకొని వద్దాం. ఉత్తప్పుడు ఎక్కడున్నా ఎంత రీకాము లేకుండా ఉన్నా పండుగ పూటల్లో మాత్రం ఓటేసి గెలిపించిన పబ్లిక్ నడుమ ఉండేతందుకు పోతున్నాడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు. పిఠాపురం పబ్లిక్ ను అస్సలు నారాజ్ చేస్తలేడు. గిట్లనే ఈసారి సంక్రాంతి పండుగ ముంగట సొంత నియోజకవర్గానికి పోయి అందరిని పలకరించిండు. తొలుత రాష్ట్రం అంతా కొత్తగా కట్టించిన 12,500 మినీ గోకులాలను పిఠాపురం కెంచే సురువు చేసిండు సారు. అటెనక సంక్రాంతి సంబరాలు జోరుగా నడిచినాయి. చిన్న పొలగాండ్లకు భోగి పండ్లు పోసిండు పవన్ సారు. అటెనక హరిదాసుల కథలిన్నాడు. సార్ వచ్చిండని కళాకారులు పరుగులు పెట్టుకుంటూ పోయిండ్రు. అందరిని నోరార పలకరించిండు. ఇక ఇత్తనాల దగ్గర నుంచి కూరగాయలు, బొమ్మలు, చీరలు గిట్ల తీరొక్క తీరులా అక్కడ అందరు చూడంగా పెట్టిండ్రు. కాబట్టి ఆ వస్తువులన్నీ చూసుకుంటా నిమ్మలంగా గద్దెనెక్కిండు సారు. అటెనక ముచ్చట్లు కూడా జోరుగానే నడిచినాయి. నాకు అధికారం అలంకారం కాదు, అధికారం బాధ్యత. కానీ నాకు పిఠాపురం బాగుండాలి. నేను చాలా స్పష్టంగా లా అండ్ ఆర్డర్ కనుక ఎవరన్నా సరే ఇష్టరాజ్యంగా ఎవరన్నా సరే ఇష్టం వచ్చినట్టు చేస్తే తొక్కి నారత్తిస్తాను ఒక్కొక్కరికి. మా ఇష్టం కుదరదట్లా. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది నేను తెగించి వచ్చాను రాజకీయాల్లో, గుర్తుపెట్టుకోండి. గుండాలకి చంపేస్తానంటారు నన్ను. మొన్న అడవుల్లోకి వెళ్ళాలంటే నక్సలైట్లు మందు పాత్రలు పెడతారంటే పెడితే పెట్టండి, పేలిపోతాను. కానీ నేను ఆపను నడక, అంత తెగించున్నాను, గుర్తుపెట్టుకోండి. పబ్లిక్ ను కండ్లలో పెట్టుకొని చూసుకుంటా అన్నట్టు చెప్పుకొచ్చిండు సారు. అంతేకాదు, తిరుపతిలో అయిన తొక్కులాట మీద మరోసారి మాట్లాడిండు. ఎందుకంటే నేను నిన్న ఎందుకు క్షమాపణ చెప్పాలి? నేను బాధ్యత అడిగాను, మీ ఓట్లు అడిగాను. తిరుమల డైరెక్ట్ నాకు సంబంధం లేకపోవచ్చు, కానీ నేను దాంట్లో భాగస్వామ్యం. ప్రభుత్వంలో మీరు నారా చంద్రబాబు గారు గెలవకపోయినా, నేను గెలవకపోయినా, 164 మంది ఎమ్మెల్యేలు గెలవకపోయినా టీటీడీ బోర్డు ఎక్కడి నుంచి వస్తుంది? చైర్మన్ ఎలా నియమితం అవుతాడు? ఆయన ఈఓ ఎలా నియమితవుతారు? ఈఓ ఎలా నియమితులు అవుతారు? మేము గెలిస్తేనే మీరు, అది ఎక్కడి నుంచి వచ్చింది? మా గెలుపు మీరిస్తే. అందుకు మీకు నేను క్షమాపణలు చెప్పాను. నేను కోరుకునేది ఒకటే, ఎప్పుడో చెయ్యని తప్పుకి జపాన్ లాంటి దేశంలో ప్రధానమంత్రి ఆయన పుట్టక ముందు జరిగిన తప్పుకి ఆయన పార్లమెంట్లో క్షమాపణలు చెప్పారు. మనం నేర్చుకోవాల్సింది. వాళ్ళు చేయకపోయినా
3 తరాల ముందు తప్పు చేసిన క్షమాపణలు చెప్పాను. నేను ఈ రోజున అడుగుతుంది టీటీడీ బోర్డు పాలక మండలి చైర్మన్ గారు కానీ, సభ్యులు కానీ, ఈఓ కానీ, ఏఈఓ కానీ, మీరు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పండి. నేను క్షమాపణలు చెప్పినప్పుడు మీకు క్షమాపణలు చెప్పడానికి నామోషి ఏంటి? బాధ్యత తీసుకోవాలి. గిట్ల నడిచింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు పిఠాపురం టూరు. తప్పు చేసిన వాళ్ళని ఇడిచేదే లేదు. 6 నెలలు గడిచిపోయినాయి, ఇక గట్టిగా పని చేయాలి, ఎగురబెట్టాలి అన్నట్టు మాట్లాడిండు. మరి ఇక చూడాలి ముందు ముందు ఏమేం చేస్తాడో. పట్నాలన్నీ ఖాళీ అవుతున్నాయి, పల్లెలన్నీ మురుస్తున్నాయి. సంక్రాంతి పండుగతోని పల్లెలకు మస్తు కలొచ్చింది. పండుగ పూట ఏ ఇల్లు చూసినా పిల్ల జల్లతోని సందడిగా కనిపిస్తుంటది. చిన్నమ్మలు, పెద్దమ్మలు, అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, పెద్ద మనుషులు మంచి తెలుగు సినిమా చూసినట్టే ఉంటాయి ఇండ్లన్నీ అన్నట్టు. పండుగకు ఇండ్లకు తాళాలేసి పోయేటోళ్ళు, కార్లల్లో సొంతూర్లకు పోయేటోళ్ళు జర్ర పైలం. ఎందుకంటే ఇక చూడుర్రి, సంక్రాంతి పండుగ వచ్చిందంటే పట్నాలు బోసిపోతుంటాయి, పల్లెలు మెరుస్తుంటాయి. గిట్లనే ఈసారి కూడా ఇప్పటికే చాలా మంది సొంతూర్లకి చేరిండ్రు. బస్సులు, రైళ్లు కిటకిటలాడుతున్నాయి. ఇక వచ్చే 2-3 వద్దులు కూడా హైవే రోడ్ల మీద రష్ గట్టిగానే ఉంటది. అయితే అంతా మంచిదే గాని ఇండ్లకు తాళాలేసి ఊర్లకు పోయే పబ్లిక్కే జర పైలంగా ఉండాలి అని చెప్తున్నారు పట్నం పోలీసోళ్ళు. దూరం పోయేటోళ్ళు ఇంటి అడ్రస్, ఫోన్ నంబరు, దగ్గర పట్లుండే పోలీస్ స్టేషన్లు ఇవ్వాలన్నట. గట్లిస్తే మన ఇండ్ల మీద ఓ కన్నేసి పెడతారట పోలీసోళ్ళు. చుట్టుపక్కల ఇండ్లలో ఉండేటోళ్లకు జర్ర అప్పుడప్పుడు ఇంటి దిక్కు చూస్తుండ్రి అని చెప్పిపోతే మంచిదట. ఎందుకన్నా మంచిది, ఒక సీసీ కెమెరానన్నా పెట్టుకోవాలి అంటున్నారు. ఇంటి తాళాలు, బీరువాలు, బండ్ల తాళాలు అన్నీ ఎమ్మటే పెట్టుకొని పోవాలి అని చెప్తున్నారు. అంతేకాదు ఇంటికి తాళం వేసినాక డోర్లు కనిపించకుండా పరదాలు కట్టుకుంటే మంచిదట. అన్ని రూములల్లో లైట్లు బంద్ చేసినామాయే గాని కిటికీలు ఉండే రూములల్లో లైట్లు ఆన్ చేసి పెట్టాలన్నట. పండగకు ఊరికి పోయేటోళ్ళు ముందుగానే పేపర్ వేసేటోళ్లకు, పాల ప్యాకెట్లు వేసేటోళ్లకు వేయొద్దని చెప్పుకోండి. అన్నిటికీ మించి మీరు ఊరికి పోయే ముచ్చట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోకుండ్రి అని చెప్తున్నారు పోలీసోళ్ళు. పండగ పూట తాళాలేసిన ఇండ్లకు సూటి పెడుతుంటారు దొంగలు. అందుకే ముందుగానే హెచ్చరికలు చేసిండ్రు సైబరాబాద్ పోలీసోళ్ళు. ఇగిదిట్లుంటే హైదరాబాద్కేంచి విజయవాడ దిక్కుపోయే పబ్లిక్కు జర చూసుకొని పోవాలన్నట. ఏంటికంటే ఎల్బీ నగర్ కాడ నుంచి సురువు చేస్తే నందిగామ దాకా యాన్నో ఓ కాడ రోడ్లు మంచిగా చేసే పనులు అవుతున్నాయట. ఆగమాగం పోయి టక్కర్లు చేసుకోకుండ్రి అని చెప్తున్నారు ఆఫీసర్లు. చలికాలం కాబట్టి కార్లలో పోయేటోళ్ళు పొగ మంచుతోని పైలంగా ఉండాలి అని చెప్తున్నారు. అన్ని తీర్ల ఆలోచనలు చేసుకొని పోన్రి. పేయి మీద కద్దరంగి వేసుకున్నోళ్ళంతా పెద్ద పెద్ద లీడర్ సాబులు తీరుగానే వేస్తుంటారు. మరి అది ఏందో ఏమో, కద్దరు బట్టలు వేసుకోగానే మాట తీరు మారుతుంటుంది. ఎవళ్ళని పడితే వాళ్ళను అరే తురే కొడుతుంటారు. అందులో అధికార పార్టీలో పనిచేసేటోళ్ళు అయితే ఇక అసలే మాటినరు. చిన్నదానికి పెద్దదానికి పబ్లిక్తోనే కయ్యానికి కాలు దూవుతుంటారు. ఇక చూడుర్రి ఇక్కడ ఏమైందో. పేనుకు పెత్తనం ఇస్తే నెత్తంతా కొరిగినట్లే ఉందిగా. వికారాబాద్ లో నామినేటెడ్ పదవులు ఎక్కినోళ్ళ కథ చూస్తుంటే లేక పదవులకు ఎక్కిన దోమా PACS చైర్మన్ యాదవరెడ్డి గాడు ఇంకా పరిగి మార్కెట్ డైరెక్టర్ గాడు ఇద్దరు కార్ల ఎటో పోతుర్రు. పోత పరిగిలున్న పల్లవి కాలేజ్ కాడికి పోంగానే వీళ్ళ కారు రాంగ్ రూట్ లో పోయి ఓ పాలబండి ముంగట పెట్టిర్రు. అయితే అరే అట్లెట్లా వస్తావురా, దిగురా దిగు నిస్సంగా చెప్తా అని కార్లకెళ్లి దిగుడే లారీ డ్రైవర్ ను బూతు పురాణం అందుకుర్రు. అప్పటికే రోడ్డు జామ్ అయ్యి ఓ RTC బస్సు చిక్కబడ్డది. బస్సులున్న ప్రయాణికులు జర్ర బియ్యుండ్రివయ్యా అని అడిగితే యాదవరెడ్డి గారు ఏమంటుర్రో ఈనుర్రో సారి. బండి అడ్డం పెట్టి బండి పెడితే పోతారని చెప్పిన మంచిగా మాట్లాడపడాలి. నువ్వు ఇద్దరు మంచిగా మాట్లాడంటున్నావు, లేదా మంచిగా మాట్లాడంటున్నావు. మర్యాద ఇచ్చి మర్యాద పుచ్చుకున్నాలే. నీ ఎంత 10 మంది పెద్ద మంచి అని అడ్డం పెట్టినా అందరు పరిచయం అవుతున్నది. ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళు ఉన్నారు, పాల బండికి ఆపండి, గవర్నమెంట్ బండికి. ఇంకా నువ్వేమో చెప్తున్నాను. చూసిరు కదా, పింఛన్ తీసుకునే వయసులో మారేసిన దున్నపోతోలే ఎట్లాగా పడుతుర్రో. మరి రోడ్డు వీళ్ళ ఎజాయిర్ అనుకున్నారో లేకుంటే జనమేమన్నా వీళ్ళ ఇంట్లో పాలేర్లు అనుకున్నారో. అరే తురే అనుకుంటా జర్రసేపు గుండగాల తీర్లనే చేసిర్రు. లెక్కకైతే వీడో సర్పంచ్ కాదు, గట్టిగా ఓ వార్డ్ నెంబర్ కూడా కాదు. ఏమని బిర్రు చూసుకుని ఇదంతా అని బస్సులున్నోళ్ళంతా గుసగుస పెట్టిర్రు. గిట్లో సర్కార్ బస్సును ఓ సర్కార్ పాల లారీని ఆపి బండి తీయము, ఏం చేసుకుంటారో చేసుకోర్రి అని రుబాబ్ చేస్తుంటే ఇంతలా ట్రాఫిక్ లో ఇరకబడ్డ ఓ కానిస్టేబుల్ వచ్చిండు.
లేదు. పోనీ బండి దియ్యుర్రి అని అంటే నువ్వు ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్, నీ డిఎస్పీని పిలు అని అల్పం చేసిర్రు. మరి ఈ ముచ్చట చూసినాకనన్నా ఈ ఇద్దరు మునగాళ్ళ మీద పరిగి ఎమ్మెల్యే ఏమైనా చర్యలు తీసుకుంటాడా, లేకుంటే అధికారంలో మనమే ఉన్నాం, జనంతోని మనం గిట్లుంటేనే మనకు ఇల్వ అని ఎన్కేసుకొస్తాడో అనేది చూడాలిగా. నిన్నే అలా చలి జర్రంతా ఎక్కువైంది కదా, అందుకే రోజు పొద్దుగాల జర్రంతా ఆలస్యంగా లేచినా కూడా మా అమ్మ ఏం అనకపోయేది. కానీ ఈ శుక్రవారం పొద్దుగాల మాత్రం గుడికి పోవాలి, పూజ చేయాలి, లే పని ఉందని చెప్పి వారంగానే లేపింది. అరే ఏముందే అమ్మ అంతగానం అని టీవీ పెట్టి చూస్తే ఇగో గిది అసలు ముచ్చట. యాదగిరి నర్సన్న, భద్రాచల రామయ్య, వేమ్లాడ రాజన్న గిట్ల ఏ గుడి చూసినా ఏకాదశి నాడు భక్తులతోని నిండిపోయినాయి. వేలాదిగొచ్చిన భక్తులతోని ముక్కోటి ఏకాదశి పండుగ మాజోరుగా అయ్యింది. తెల్లారుడే ఆలస్యం, భక్తులంతా సలిని కూడా లెక్క చేయకుండా తానాలు చేసి గుళ్లతో పట్టిర్రు. మొదలు యాదగిరి నర్సన్న వాసుదేవుని రూపంలో భక్తులకు దర్శనమిచ్చిండు. ఏకాదశి అంటే పండుగ దినమని భక్తులు చితమొచ్చిర్రు. అటు భద్రాచలం రామయ్య కాడ ఏకాదశి సంబరాలు మా ఘనంగా అయినాయి. మంత్రి తుమ్మల సారు హాజరుపడి రామయ్యను దర్శనం చేసుకుని పబ్బతి పట్టిండు. అటు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు చౌటుప్పల్ మండలం దేవలమ్మ నాగారంలో ఉన్న ఆది విష్ణు గుళ్ళైన పూజలకు ఇంటిల్లాదులతోని హాజరుపడ్డాడు. ఇక రాష్ట్రంలో ఉన్న అన్ని గుళ్ళు కూడా భక్తులతోని కిటకిటలాడినాయి. పొద్దుగాలనే భక్తుల తాకిడి ఎక్కువుండుతోని క్యూ లైన్లన్నీ కిక్కిర్చినాయి. ఓ కాడ దర్శనం గంటల కమాన్ పట్టింది. గుడి అధికారులు కూడా భక్తులు గట్టినే వస్తుర్రని సౌలతులు మంచినే చేసిర్రు. ఓపికతోని లైన్ల నిలబడ్డోళ్ళంతా స్వామి వారిని కళ్ళ నిండా చూసి నువ్వే దిక్కు అని అనుకుంటా పబ్బతి పట్టిర్రు. ఇక అయ్యగారులు కూడా స్వామివారికి పూజా కైంకర్యాలు అన్నీ చేసి భక్తులకు దర్శనం మంచిగానే చేయించిర్రు. అటు భక్తులంతా దేవుళ్లకు హారతులిచ్చి కొబ్బరికాయలు కొట్టిర్రు. అయితే ముక్కోటి ఏకాదశి నాడు విష్ణుదేవుని దర్శన భాగ్యం కలిగితే చాలా అదృష్టం, చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని ఎప్పటి సందో జనంలో ఉన్న నమ్మిక. అందుకే ఈ వైకుంఠ ఏకాదశి దినం నాడు భక్తులు లక్షలల్లా గుళ్ళబాట పట్టిర్రు. మొత్తానికి ఏకాదశి పండుగ ఎక్కడ చూసినా కూడా మా సంబరంగా అయ్యింది పొర్రి. 3-4 నెలల సంధి హైడ్రా పేరంటే చాలు హడలిపోయిర్రు జనాలు. నెరి చెరువులు చెరవట్టినోళ్ళు, నాలాలు కుడిపేసినోళ్ళు, సర్కార్ భూములు అడ్డీకి పావు షేర్ లెక్కన కొని బిల్డింగ్లు లేపినోళ్ళైతే సుక్కలే చూసిర్రు. అయితే నిన్నటిదాకా చల్లబడ్డరు, సప్పుడు లేదు అని అనుకున్నాం కానీ మేమెక్కడ పోతాం, ఈయన్నే ఉన్నామని మళ్ళొచ్చిర్రు చూడుర్రి. కొన్నొద్దుల సంధి ఎక్కడింత దిబ్బ సప్పుడే లేకపోయేటాళ్లకు అందరూ హైడ్రా లేదేం లేదు, అంతా 3 నెలల మురిపమే, ఒడిచిపోయింది, బందైపోయింది, సల్లబడ్డది అని అనుకుర్రు. కానీ ఎక్కడ చెరువు శిఖం భూములుంటే అక్కడ ఆలిపోతామని మళ్ళోసారి చూపించింది హైడ్రా. మణికొండ దిక్కున్న నెక్నాంపూర్ అనే ఊళ్ళో ఉన్న పెద్ద చెరువును చెరవట్టి విల్లాలు కడుతుర్రు. గా సంగతేందో చూడమని అక్కడోళ్ళు ఫిర్యాదు ఇచ్చిర్రట. ఇక ముచ్చట ఎరక చేసుకున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ ఊకుంటాడా? బేస్తారం నాడు సీదాడికి పోనే పోయిండు. అంతా చూసి ఇడ పర్మిషన్ లేదని మొదలే చెప్పినాక మళ్ళెవడు కట్టిండు, కూల్చి పాడేయుర్రి అని ఆర్డర్ వేయంగానే లంకిన్లకు పనిచెప్పిర్రు అధికారులు. తొండాలేసి కొడితే పిల్లర్లు సొప్పబెళ్ళోలే కూలిపడ్డాయి. పోసిన చెత్తులు పొల్లు అయినాయి. అయితే చెత్తులైతే పోసినాము, ఇక మనల్నెవడు ఆపుతాడు అని అనుకుర్రో ఏం పాడో గాని చిన్నగా మెల్లగా లోపల గోడలు కూడా పెట్టిర్రు. మనం బయట పడ్డట్లే, విల్లాల దందా గట్టిగా అయినట్లే హైడ్రా మన కాడికి రానే రాదు. ఇదే సందు చెరువుల ఇంకిన్ని కూడా కడదాం అనుకున్న యాళ్లకు గిట్లయ్యింది. మొత్తం 13 విల్లాలు కడుతుర్రాట. అలా 2 విల్లాల పంచాదులు కోట్ల నడుస్తుంటే ఆ రెండింటిని కూడా కోర్టుకు సమాచారం ఇచ్చి కూలగొట్టిర్రు. ఒక్కొక్క విల్లా 400 గజాలల్లా ఒకదాని మీద ఒకటి వేస్తుర్రు. మొత్తానికి సప్పుడు లేదు, హైడ్రా ఉందా లేదా అని డౌట్ పడుతున్నోళ్లకు మేం ఏడికి పోలేదు, మీతోకెమ్మటే ఉన్నాం, తస్మాత్ జాగ్రత్త అన్నట్లు చూపించిర్రు. ఈ నడుమ అడవిల అన్నలకు పోలీసోళ్లకు నడుమ పెద్ద యుద్ధమే అవుతుంది. వీళ్లకు వాళ్ళు, వాళ్లకు వీళ్ళు సూటి పెట్టుకుంటున్నారు. 2 దిక్కులోళ్ళ పానాలు పోతున్నాయి. అయితే ఊకే లొల్లెందుకు, లొంగిపోతే అయిపోయాయి కదా అని కొంతమంది అన్నలు పోలీసోళ్లకు లొంగిపోతుర్రు, పబ్లిక్ లో కలిసిపోతుర్రు. ఇక ఆసొంటోళ్ళ ముచ్చటెక్కిది చూడుర్రి ఏమైందో. ఆగ చూడర్రి, అందరిని కూసబెట్టి ఎట్లా పాఠాలు చెప్తున్నారో. ఆడోళ్ళు మగోళ్ళు బడి పిల్లల తీరుగా మంచిగా ఊకొని వింటున్నారు. ఇప్పుడంటే నెత్తికి గట్టి టోపులు పెట్టుకొని సప్పుడు పోతున్నారు గాని మొన్నటిదాకా తుపాకులు పట్టుకొని అడవిలా డమ్మ తూటాలు కాల్చిన వాళ్ళు వీళ్ళంతా.
అంటే అడవులల్లో తిరిగే అన్నలు పోలీసు వాళ్ళకు లొంగిపోయి ఇగో గిట్ల పబ్లిక్ లా కలిసిపోయినరు. మరి ఇక అడవులల్లో తిరిగిన వాళ్ళు బయటకు వచ్చి ఏం చేసుకొని బతుకుతారు చెప్పుర్రి. అందుకే మహారాష్ట్రలో ఉన్న గడ్చిరోలి ఆఫీసర్లు గిట్ల లొంగిపోయిన మావోయిస్టులకు తీరు పనులు నేర్పుతున్నారు. ఇంజనీరింగ్ పనులు, ఇండ్లు కట్టే పనులు, గోడలు కట్టుడు, చీకులు మలసుడు, ఓ గిట్ల అందరినీ ఇండ్లు కట్టించే మేస్త్రీల తీరుగా మార్చాలని చూస్తున్నారట. ఇన్నొద్దులు తుపాకులు పట్టుకొని తిరిగిన వాళ్ళను ఇప్పుడు మంచి పనిమంతులను చేయాలని కంకణం కట్టుకున్నారట. అందుకే గిట్ల లొంగిపోయిన మావోయిస్టులను ఒకతాన ఊకబెట్టి ఎవరికి ఏ పని పసంద్ అయితే అది నేర్పిస్తున్నారు. ఇప్పటికే సెంటర్ హోం మంత్రి అమిత్ షా సారు చెప్పిండు, లొంగిపోయిన మావోయిస్టులకు వాళ్ళ పేరు మీద ఎంత బహుమానం ఉన్నదో ఆ పైసలన్నీ ఇచ్చుడే కాకుండా ఇండ్లు కట్టిస్తాం, నెలకు 15,000 దాకా సాయం చేస్తాం, ఏదో పని నేర్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేస్తాం అని చెప్పిండు. అందుకే గిట్ల అన్నలకు పనులు నేర్పుతున్నారా అన్నట్టు. ఏమైనా మంచి ముచ్చట్నే కదా. ఇంటి వాళ్ళకు దూరమై, కన్నోళ్లకు దూరమై, అడవులలో తిరుగుకుంటా బిక్కు మానుకుంటా పోలీసు వాళ్ళ చేతుల పానాలు పోగొట్టుకోకుండా గిట్ల బయటకు వచ్చి ఏదో పని నేర్చుకొని పానోళ్ళు అవుతున్నారంటే నయమే అనుకుంటారు చాలా మంది. గొప్ప గొప్ప చదువులు చదివిన వాళ్ళు గొప్ప గొప్ప ముచ్చట్లే చెప్తారు అని అనుకుంటాం కానీ అప్పుడప్పుడు కొన్ని ఆలోచన లేని మాటలని జనం నోళ్ళల్లో వాడుతుంటారు. అగో అట్లనే మొన్న ఇన్ఫోసిస్ పెద్ద నారాయణమూర్తి సారు వారానికి 70 గంటలు పని చేయాలి అని అంటే లేదు 90 గంటలు పని చేయాలని ఇంకొకళ్ళు అంటారు. చూడు రిగల్లెవలు కొయ్యరా పోలిగా అంటే చింతమడగ చింతకాయలు అనక్కాయ అంత దొడ్డు అన్నట్లే ఉందిగా ఎల్లాంటి చైర్మన్ సుబ్రహ్మణ్యం సార్ ముచ్చట కూడా. కింద స్థాయి ఉద్యోగులకు మీరేం చెప్తారన్న పాపానికి మొనగాని ముచ్చటే చెప్పిండు సారు. ఇక సార్ ముచ్చట చూస్తే వారానికి 90 గంటలు పనిచేయాలట. అంటే ఓ పండుగ లేదు, పబ్బం లేదు, ఆదివారం అంతకన్నా లేదన్నట్లు. అట్లా తెంపు లేకుండా చేసుడంటే సోమవారం కించి ఆదివారం దాకా దినం 12 గంటలకు ఎక్కువనే డ్యూటీ అన్నట్లు. ఈ నడుమ వాళ్ళ కంపెనీలైనా వచ్చి అట్లా మన కంపెనీలో వారానికి 6 రోజుల డ్యూటీ పెట్టాలి. దీని మీద మీరేమంటారు సార్ అని అడిగితే 6 ఎందుకమ్మా 7 రోజులు చేయాలి, ఆదివారం కూడా ఇంట్లో ఉండొద్దు, నేను చేస్తలేనా మీరు కూడా గట్లే చేయాలి, ఆదివారం ఇంట్లోండి పెళ్ళాం ముఖం ఎంతసేపు అని చూస్తాం, బోర్ వస్తుంది, వచ్చి ఆఫీస్లో నా లెక్క పని చేసుకోవాలి, మీరు ఆదివారం సెలవు తీసుకుంటే ఇవాళ మీతో పని చేపియలేకపోతున్నా అని నాకు మస్తు బాధ అవుతుంది అని అనగానే ఈ ముచ్చటిన నెటిజన్లు సుబ్రహ్మణ్యం సార్కు సురుకుల మీద సురుకులు పెడుతుర్రు. మీ ఇంటామెకు నీకు ఎట్లుంటుందో మాకైతే తెలియదు కానీ మేమైతే మా పెళ్ళాం పిల్లలతోనే ఆదివారం ఖుషిగా గడుపుతాం, ఇంత చేసేది వాళ్ళ కోసమే, వాళ్ళకే టైం ఇవ్వలేనప్పుడు నువ్వెందుకు నీ డ్యూటీ ఎందుకు అని సాఫ్ సీదా అడిగేస్తుర్రు. గిదే ముచ్చట మీద హిందీ హీరోయిన్ దీపికా పడుకోనే కూడా మస్తు గరమైంది. తోటి పనోళ్ళ గురించి ఇసొంటి అల్క తక్కువ మాటలు అంటాడని అస్సలు అనుకోలేదని రాసుకొచ్చింది. ఏమో పొర్రి మొన్న ఇన్ఫోసిస్ నారాయణ సారు 70 గంటలు, ఈయనేమో ఏకంగా 90 గంటలు. ఇక రేపు ఇంకోళ్ళు 100 అన్న అంటారు కావచ్చు. మనం గుడికాడికి పోతే మొదలు ఏం చేస్తాం, కాళ్ళు కడుక్కొని గుళ్ళకు అడుగు పెడతాం, అటెంక లైన్లో నిలబడి దర్శనం చేసుకుంటాం, హుండీలిన్ని కానుకలో పైకమో వేసి బయటికి వెళ్ళినాక ప్రసాదాలు తీసుకుంటాం. కానీ ఓ కన్న మాత్రం హుండీలో ఫోన్ వేసి అటెంక 10,000 రూపాయలు కూడా వేసిండు. ఏంది ఎందుకట్లా అని అంటారా? అయితే గీ ముచ్చట చూడుర్రా సరే. ఇక ఇందాక చెప్పింది గీ అన్న ముచ్చటనే. పేరు దినేష్. చెన్నై పట్టణంలో ఉన్న అంబత్తూరు వినాయకపురంలో ఉంటాడు. అయితే ఈ అన్న 2 నెలల కింద మధురై దగ్గర పట్లున్న తిరుప్పొరూరు కందస్వామి గుడికి పోయిండట. పోయి అందరి లెక్కనే లైన్లో నిలబడి దర్శనం అన్ని చేసుకుని హుండీ కాడికి వచ్చిండు. ఇక స్వామివారికి ఇంత కానుకిద్దామని పైసలు వేయబోతుంటే ఆయన పైకీసులున్న ఐఫోన్ జారి హుండీలో పడ్డది. ఇంకేముంది, అయ్యో నా ఫోను అని అనుకుంటా ఊరికి గుడి అధికారులను కలిసిండు. అల్లుండి ఫోన్ హుండీలో పడ్డదంటే ఇక అది దేవుడిదే, నీదెట్లయితది, హుండీలకెంచైతే తీసుడు కుదరదని చెప్పిర్రట. అదిన్న దినేష్ అన్న గట్లంటే ఎట్లా సార్, నా ఫోన్ నాకు కావాలే అని బతిన్లాడి అడిగితే సిమ్ ఇంకా మెమరీ కార్డ్ మాత్రమే ఇచ్చిర్రు. గుడి రూల్ ప్రకారం హుండీల పడ్డ సొమ్ములు వేలం పాట వేస్తాం, అట్లనే నీ ఫోన్ కూడా వేలం పాట వేస్తాం, వచ్చి ఎంత పాడతావో పాడుకో అని చెప్పిర్రు. ఈగేముంది, వేలం పాట రోజు పోయి అదే ఫోన్ కు 10,000 పాడి హుండీలో పడిపోయింది అనుకున్న ఐఫోన్ ను మళ్ళా దక్కించుకుండు. మొత్తానికి బైపాస్ మిస్టేక్ లో పడ్డ ఫోన్ చేయంగా అన్న జేబుకు 10,000 తుటిపడ్డది. అది చూసైనా గుడికి పోయినప్పుడు జర్రంత పైలంగా ఉండాలి అని కొందరు అంటుంటే ఆ 10,000 దేవునికే కదా ఇచ్చింది, సామి దయతోని అసొంటి సొమ్ము ఇంకా 10 సంపాదిస్తాడులే అని ఇంకొందరు అంటుర్రు. ఆయన దేవునికి ఫోన్ ఆపరేట్ చేయరాక సరిపోయింది కానీ ఒకవేళ వచ్చుంటే గా ఐఫోన్ నాదే భక్త అని అంటుండే కావచ్చు అని అనుకుంటుర్రు గి ముచ్చటిన పబ్లిక్.